జగన్ నిన్న నోరు విప్పాక ఇప్పుడు వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. డేటా సెంటర్ అన్నటువంటిది మేము అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అదానీకి హార్డ్వేర్ సప్లై చేసేది గూగుల్. ఆ అదానీనే ఈ డబ్బులు పెట్టేది పెట్టుబడి 87,000 కోట్ల రూపాయలు అనేటటువంటిది. అప్పుడు గూగుల్ దాన్ని వినియోగించుకుంటుంది, సర్వీస్ ప్రొవైడర్ కిందన వినియోగించుకుంటుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దానికి 2023లోనే శంకుస్థాపన చేసాం డేటా సెంటర్. అట్లా సింగపూర్ నుంచి కేబుల్స్ కూడా ప్లాన్ చేసాం, అప్పుడే వాళ్ళతో కూడా మాట్లాడాం అన్నటువంటిది. అదానీ డేటా సెంటర్ కొనసాగింపే గూగుల్ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వెంటనే ఇప్పుడు అకస్మాత్తుగా అరే జగన్ క్రెడిట్ చౌర్యం చేసేస్తున్నాడు, అసలు క్రెడిట్ చంద్రబాబుదే, ఎందుకంటే 2019లోనే డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది చంద్రబాబే అని ఇప్పుడు ఈనాడు జ్యోతి అర్జెంటుగా స్టోరీలు రాసింది. వెరీ గుడ్, 2019లోనే చేశారు కదా, మరి అప్పుడు ఎందుకు రాయలేదు? ఈనాడు జ్యోతి డేటా సెంటర్ తీసుకొస్తున్నట్టు ఇంత హడావిడి అప్పుడు జరిగిందా? ఇంత ప్రచారం అప్పుడు జరిగిందా? ఎలక్షన్స్ ముందు షో మేడ్ ఆల్ వ్యవహారం జరిగింది. అప్పుడు అదానీతో ఒప్పందం. అది అదానీకి డేటా సెంటర్ ఇస్తానంటే అది సిస్టమేటిక్గా లేదని జగన్ వచ్చాక క్యాన్సిల్ చేసేసాడు. అదానీని తరిమేశారని రాశారు అప్పుడు వార్తలు. ఆ తర్వాత అదానీ జగన్తో కూర్చున్నాక ఎందుకు అంటే అంతకుముందు డేటా సెంటర్ అంటే ఇప్పుడు అందరం అనుకున్నట్టు 200-300 ఉద్యోగాలు. అట్ట నువ్వు 200-300 ఉద్యోగాలు ఇస్తే ఎట్లాగా? నీకు ఇంత భూమి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దీనికి అనుబంధంగా చెయ్యాలి. నువ్వు డేటా సెంటర్తో పాటుగా ఇతర సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టు, మిగతా పెట్టు, మొత్తం 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుంటైతేనే బాగుంటుంది అని చెప్తే తను కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు శంకుస్థాపనలు జరిగినాయి. అది అయితే ఇప్పుడు చంద్రబాబు గారు 2019లో డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు కాబట్టి క్రెడిట్ జగన్ది కాదు, చంద్రబాబు గారిదే. అదే ఇప్పుడు కొనసాగిస్తున్నారు గూగుల్తో అని కదా వీళ్ళు చెప్పదలుచుకుంది. గుడ్, అంటే క్రెడిట్ 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారికి ఇవ్వాలి, స్టార్టింగ్ చేశారు కాబట్టి. వెరీ గుడ్. మరి హైదరాబాద్లో హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కదా, మరి ఆయన క్రెడిట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ క్రెడిట్ మరి చంద్రబాబు గారు ఎందుకు తీసుకుంటారు? బిల్డింగ్ కట్టించారు కాబట్టి. మరి ఇక్కడ బిల్డింగ్ కట్టించేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉందని ఇప్పుడు లేదు. తర్వాత పోనీ డెవలప్మెంట్ గ్రోత్, అక్కడ ఏదైతే ఈ హైదరాబాద్లో టవర్స్ కట్టిన తర్వాత చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారని అసలు అప్పుడు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఆ 5 ఏళ్లలో ఎక్స్పోర్ట్ జరిగినాయి ఐటీది. తర్వాత ఆ ఏరియా ఎక్స్పాన్షన్ కానీ, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఆ తర్వాత ఓఆర్ఆర్ కట్టడం కానీ, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినాయి. తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో 30,000 కోట్ల రూపాయల దాకా ఎక్స్పోర్ట్ జరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 50,000 కోట్ల రూపాయల దాకా జరిగినాయి. మరి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలిగా. శంకుస్థాపన చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్రెడిట్ ఇవ్వం, ఎక్స్పాన్షన్లో కీలక పాత్ర పోషించినటువంటి రోసయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత వచ్చిన కేసీఆర్ గారికి క్రెడిట్ ఇవ్వం, అది కొనసాగించి చంద్రబాబు క్రెడిట్ ఇస్తాం. ఇక్కడ 2019లో శంకుస్థాపన చేసినందుకే చంద్రబాబు క్రెడిట్ ఇవ్వాలి. ఆ తర్వాత దాని డేటా సెంటర్కి సింగపూర్ వీళ్ళందరితో మాట్లాడిన జగన్ క్రెడిట్ ఇవ్వకూడదు. కాబట్టి క్రెడిట్ చౌర్యం అనేది ఏంటంటే మాకు ఎవడు దబాయిస్తే వాడు, ఎవడు ప్రచారం చేస్తే వాడు. ఇక్కడ వాస్తవంగానే మాట్లాడుకోవాలి. గూగుల్తో ఇక్కడికి రావడం కరెక్ట్ అని నేను మొట్టమొదటి నుంచి వాదిస్తున్నా. వైసీపీ అందులో తప్పు చేసింది. వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన అనేక మంది నాయకులు తప్పుడు ప్రచారంలోకి దిగారు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నారు జగన్ చెప్పాక. అది వాళ్ళది తప్పే. ఆ తప్పును తప్పుగానే మాట్లాడాను. ఇది వాతావరణం పాడైపోతుంది, లేకపోతే నీళ్ళు పోతాయి, అది పోతాయి, ఇవి పోతాయి అంటే ఈ సొల్లి మానేయంటారు నాయన అని చెప్పాను కదా నేనే. కాబట్టి నిజంగానే మాట్లాడుకోవాలి.